తిరువూరు మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుందంటూ ప్రతిపక్షాల ఉవ్వెత్తులను లేశాయి. ప్రజలపై పన్నుల భారం పెంచి పాలక పక్ష సోద్యం చూస్తుందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ కస్తూరుబాయ్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు అంశాలపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆరోపణలు రెచ్చిపోయారు. అభివృద్ధి పేరుతో పాలక పక్షం అడ్డంగా పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. పలు గ్రామాల్లో గ్రామ సింహాల స్వేర విహార రోడ్లు, డ్రైనేజీలు దుస్థితి ప్రజలను నరక యాతనలోకి నెట్టేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి రాసిచ్చిన స్థలాలు తిరిగి వాళ్లే అమ్మేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీ ఆస్తులను కాపాడుకోవాలనే పరిస్థితి అధికార పార్టీ నాయకులు, అధికారులకు ఉన్నారని ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది లేదు, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాం, దాదాపుగా దానికి లేదు. ఇంకోటి ఏంటంటే తిరువూరు మెయిన్ రోడ్డు 100 అడుగుల రోడ్డు కింద మీకు ప్లాన్ వచ్చింది. ఆ 100 అడుగుల ప్లాన్ ప్రకారంగా మీరు ప్లాన్లు ఇవ్వాలి. అంటే అట్లాగే మండల ఆఫీస్ రోడ్డుకి వచ్చింది. ఇవన్నీ మీరు కరెక్ట్గా చేస్తున్నారా? కరెక్ట్గానే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా? కరెక్ట్గానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా? లేకపోతే మేము కూడా మా అనుభవం కూడా మీరు కట్టుకొని అది కట్టున్నారని చెప్పి మరి టౌన్ ఇలా చేద్దామా? మరి 100 ఇబ్బంది ఉందండి. దాని సంబంధం మేము అట్లా తీసుకెళ్ళాడన్నా వదిలిపెట్టాలా, లేకపోతే దానికి సంతతి పెరగకుండా ఆపరేషన్ చేయాలా? అలా చేయకుండా జనాన్ని కలిసి నానా ఇబ్బందులు పడిపోతున్నారు. పిల్లల్ని అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు. పందులు, మరి వీటి వల్ల దోమలు నానా ఇబ్బందులుగా ఉన్నాయి సార్. తిరువూరు అంత బీభత్సంగా తయారైంది. మీరు దాన్ని శ్రద్ధ తీసుకొని మీరు అధికారం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి మరి తిరువూరు పట్టణాన్ని కొద్దిగా అభివృద్ధిలో తీసుకొస్తానని ఆశిస్తున్నాం. నెలకి ఖచ్చితంగా మీరు పెనాల్టీ వేస్తున్నాం, మీరు ట్యాక్స్ కట్టాలా అని అంటున్నారు. దోచుకోవడం తప్ప జనానికి సౌకర్యాలు చేయట్లా. ఇంత భావన ఎక్కడా లేదు. మరి ఎందుకు మరి టౌన్ ప్లానింగ్ మరి డిపిఓ గారు కానీ డిపిఎస్ గారు కానీ మరి ఎవరు కూడా ఇక్కడ స్టాండర్డ్ గా ఉండేది ఎవరు లేరు. ఎంప్లాయీస్ లేరు, ఏఈ లేరు, పబ్లిక్ హెల్త్ ఏఈ లేడు, ఎవరు డిఈ లేరు, ఎవరు లేదు. మీకు చేతగాక రోడ్లు పోయడం చేతగాక, కలవట్టు కట్టడం చేతగాక, మరి మెయిన్ రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి వెళ్ళండి. కలవట్టు ఎంత 3 అడుగులు ఎత్తులు పెట్టి అక్కడ నుంచి అప్పుడు నుంచి డౌన్కి కొండకి దిగినట్టుగా చేతగాక, ఎస్టిమేషన్ చేతగాక, ఇంజనీర్ లేక ఆ విధమైన పనులు చేసి అవన్నీ పగిలిపోయి నుండి అది చెప్పినా కానీ 4 నెలలు 5 నెలల నుంచి చెప్పినా కానీ అది గతి లేదు. ఎక్కడుంది పరిపాలన? ఏం పరిపాలన చేస్తున్నారు? ఎందుకు నగర పంచాయతీ మనం అంతా కూడా మరి ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాం? ఏం చేస్తున్నాం? కనీస సౌకర్యాలు కల్పించడం బడ్జెట్